హాయ్ హలో ఫ్రెండ్స్, ఎంవ్యూస్కు స్వాగతం. నిన్న ఆదివారం ఎపిసోడ్లోన శోభా శెట్టి రచ్చ రంబోలా చేసింది. సెల్ఫ్ ఎవిక్షన్కు ఆమె ఏమాత్రం వెనకాడలేదు. ఆమె సెల్ఫ్ ఎవిక్షన్ అయిన తర్వాత అని తాను చెప్పిన తర్వాత హోస్ట్ కిచ్చా సుదీప్ గారు ఇక తాను చేసేదేం లేక, నీ ఇష్టం, నీకు ఎలా అనిపిస్తే అలా వెళ్ళు, నీ ఇష్టాన్ని నేను మన్నిస్తున్నాను, నీ కారణాలు నాకు తెలియవు అని చెప్పేసి ఆల్ ది బెస్ట్ అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. ఎపిసోడ్ని ఎండ్ చేసేసారు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఇవాళ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. అంతకుముందు మీరు దయచేసి నా ఎంవ్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు, సంతోషంగా ఉంది. కాకపోతే సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేస్తే తప్ప ఈ ఛానల్ ముందుకు వెళ్ళదు. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. కమింగ్ టు ది పాయింట్, శోభా శెట్టి నిన్న అంతగా అప్సెట్ కావడానికి కారణం ఏంటి? అసలు ఆమె మనస్థితి ఏంటి? ఆమె మనసులో ఏం రన్ అవుతుంది? ఎందుకు ఆ కఠినమైన నిర్ణయానికి ఆమె వచ్చింది? వీటన్నిటి గురించి చాలా 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 చర్చించుకోవాల్సినటువంటి అంశాలు. ఎందుకు అంటే, ఓకే, ఆమెను అందరూ డ్రామా క్వీన్ అన్నారు, ఆమె వెళ్ళిపోవడం మంచిదన్నారు. కొంతమందికి ఆమెకి ఇంట్లోకి రావడం ఇష్టం అంటే, చాలామందికి ఆమెకి ఇంట్లో రావడం ఇష్టం లేదు అని అన్నారు. ఎవరు ఏమన్నా కూడా నిన్న ఆమె అంటే గత 2 వారాలుగా నేనే సరిగ్గా ఆడలేదని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకున్నటువంటి శోభా శెట్టిని ప్రజలు సేవ్ చేశారు, ఓట్లు వేసి సేవ్ చేశారు. అలాంటిది ప్రజలు సేవ్ చేసినా కూడా లేదు, నేను వెళ్ళిపోతాను, నేను ఆడలేను అని చేతులెత్తేసిన పరిస్థితి ఆమెకు ఎందుకు వచ్చింది? దీని వెనక ఉన్నటువంటి మతలబు ఏంటి? ఆమె మానసిక సంఘర్షణ ఏంటి? అసలు వీటి గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఆమె ఎలిమినేట్ అయి వెళ్ళిపోయింది. ఈరోజు ఎపిసోడ్లో ఆమె తను వెళ్ళిపోయింది, జస్ట్ షీ క్విట్స్ అవే. కానీ వెళ్లే ముందు ఎంత ట్రాజిక్గా వెళ్ళింది. ఆమె కళ్ళెంబడి నీళ్లు ఎలా వచ్చేసాయి. ఆమె మానసిక గందరగోళం, ఆ మాటల్లో తత్తరబాటు, అసలు ఒక చోటు ఉండలేని దుస్థితి మనకు కనిపిస్తుంది. చాలా డిప్రెస్డ్ మూడ్లో కనిపిస్తుంది. మరి ఎందుకలా? ఏం జరిగింది? ఈ 2 వారాల్లోనే ఆమెను ఎవరైనా హ్యూమిలియేట్ చేశారా అంటే అదేం పెద్దగా లేదు. పోనీ ఆమెను ఎవరైనా నేరుగా నిలబడి తిట్టారా అంటే అది కూడా లేదు. పైగా ఆమె అందరినీ తిట్టింది. రావడంతోనే మంజును, గౌతమ్ని కార్నర్ చేసి పడేసింది. తాను ఫైర్ బ్రాండ్గా లోపలికి వచ్చింది. ఇదంతా చాలా బాగుందని అనుకున్నారు. అసలు ఆ ఇంటిలో ఉన్న శోభా శెట్టి రాగానే అందరూ అద్భుతం, అబ్బో వచ్చేసింది, ఒక ఫైర్ బ్రాండ్ అయిపోయింది, ఆట రంజుగా సాగుతుంది, బిగ్ బాస్ ఇంటికి ఒక వెలుగు వచ్చింది అని అందరూ అనుకుంటున్న సమయంలో పట్టుమని 2 వారాలు గడవక ముందే ఆమె ఎందుకు డల్ అయిపోయింది? కారణాలు చాలా ఉండొచ్చు. మనకు తెలియని కారణాలు చాలా ఉంటాయి. తెలిసిన కారణం, ఆమె సరిగ్గా ఆడలేకపోయింది. పైగా ఆమె ఫికల్ మైండెడ్. ఆమె ఏమో అనుకునింది, తెలుగు బిగ్ బాస్ ఉన్నట్టు ఇక్కడ ఉంటుందని అనుకునింది. ఇక్కడ ఆమె పప్పులేం ఉడకలేవు, అందుకోసం ఆమె వెళ్ళిపోయింది అనవచ్చు. తప్పేమీ లేదు. ఎందుకంటే ఆమె పైన చాలామంది ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని, అంచనాలు పెట్టుకున్నప్పుడు వాటన్నింటినీ కూడా కాల రాసేసి వెళ్ళిపోయిన సందర్భంలో ఎవరికైనా కోపం వస్తుంది. కానీ వెళ్ళిపోయిన వ్యక్తి గురించి మనం మాట్లాడుకునే ముందు ఏం మాట్లాడుకుంటాం? ఆమె ఇంటి నుంచి వెళ్ళిపోయింది కదా అంటే ఎందుకు అలా వెళ్ళిపోయింది? ఒక వ్యక్తి నిష్క్రమణ వెనుక ఉన్నటువంటి ఆ ప్యాథో సిచ్యువేషన్ ఏంటి అనేది మనం కాస్త ఆలోచించుకోవాలి. ఒక సైకలాజికల్గా అనలైజ్ చేసుకోవాలి. ఎందుకు అంటే కిచ్చా సుదీప్ గారు చాలా చాలా అద్భుతంగా మాట్లాడారు నిన్న. ఆయన ఎంత అద్భుతంగా మాట్లాడారు, చివరికి తన పర్సనల్ ఇష్యూ అయినటువంటి తల్లి సంఘటనలు కూడా ఆమె ముందుంచి ఆమెను కాస్త కన్సోల్ చేసి ఆమెలో కాస్త ధైర్యం నింపడానికి ప్రయత్నించినా కూడా ఆమె మాట వినలేకపోయింది. ఏమై ఉండొచ్చు? ఆమె ఎందుకు అలా మారిపోయింది? ఇట్స్ ఆల్ మిస్టీరియస్ థాట్ ప్రాసెస్ అని నాకైతే అనిపిస్తుంది. మొట్టమొదట మనం వెనకెడితే అసలు శోభారాణి దాదాపు అంటే ఒక 7-8 ఏళ్ళుగా ఆమె కర్ణాటక సీరియల్స్తో సంబంధం లేకుండా
తెలుగు సీరియల్స్ ఫీల్డ్లోనే బాగా షైన్ అయిపోతుంది. అది మనందరికీ తెలుసు. పైగా తెలుగు బిగ్ బాస్ హౌస్లోన చాలా 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 అద్భుతంగా ఆమె రాణించేసింది అని అందరూ అనుకున్నారు. మనం కూడా అనుకోవాలి. ఎందుకంటే ప్రజలు ఓట్లు వేశారు. ప్రజలు ఓట్లు వేసి ఆమె వారం వారం గెలిపిస్తూ ముందుకు తీసుకెళ్తున్నప్పుడు మనం ఏదో అనాలిసిస్ చేసి ఆమె సరిగ్గా ఆడలేదంటే సరిపోదు. దెర్ ఈజ్ ఎ ప్రూఫ్. ఆమె అంతగా ఆడింది. చివరి కొద్ది రోజుల ముందు ఆమె బయటకు వచ్చేసింది. సరే, ఇదంతా ఒక విజయ గాథ, ఒక సక్సెస్ స్టోరీ అనుకున్నప్పుడు ఆ సక్సెస్ స్టోరీ తాలూకు ఎక్స్పీరియన్స్ని తన మనసులో ఉంచుకొని తాను వెంటనే కన్నడ బిగ్ బాస్ లోకి రమ్మని ఆహ్వానించగానే వెంటనే పచ్చ జెండా ఊపేసి లోపలికి వచ్చింది. అసలు ఆమె కన్నడ బిగ్ బాస్కు రావడానికి కారణాలు ఏమై ఉండొచ్చు అని మొదట మనం ఆలోచిద్దాం. కన్నడ బిగ్ బాస్కు రావాలని శోభా శెట్టి అసలు ఎందుకు అనుకునింది? ఆమెకు ఆల్రెడీ తెలుగు సీరియల్ ఫీల్డ్లోన కాస్త మంచి బేస్ ఏర్పడింది. పైగా కంఫర్టబుల్ జోన్లో ఉంది. అంతకు మించి తెలుగు బిగ్ బాస్లోన ఒక సక్సెస్ పాత్రను పోషించి ఆమె బయటికి వచ్చింది. మరి ఇప్పుడు కన్నడ వైపు ఎందుకు చూసింది అంటే తన మాతృభాష కన్నడ కాబట్టి. తన మాతృభాష కన్నడ, తనకు ఇక్కడ కూడా ఒక చోటు సంపాదించుకోవాలి అని ఒక కుతూహలం, ఒక ఆశ ఉంది. కాబట్టి ఒక సరైన ప్లాట్ఫామ్, ఎంట్రీ ఇవ్వడానికి ఒక సరైన ప్లాట్ఫామ్ కావాలని ఆమె కన్నడ బిగ్ బాస్కి వచ్చింది. అసలు ఆమె వైల్డ్ కార్డ్ ఎంట్రీగా లోపలికి వచ్చినప్పుడు ఆమెకు చూపించినటువంటి, ఆమె గురించి చూపించినటువంటి ట్రైలర్ ఎలాంటిది, ఏవి ఎలాంటిది, అద్భుతమైనటువంటి ఏవి. అసలు ఆ ఏవి చూసిన మనందరూ, అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ అందరూ కూడా అస్సలు చప్పట్లు కొట్టేశారు. అసలు ఆ ఎడిటింగ్ కావచ్చు, ఆ చూపించినటువంటి సీన్స్ మొత్తం తెలుగు బిగ్ బాస్కు సంబంధించి ఆమెకు సంబంధించిందంతా కూడా చూపించారు. అవన్నీ చూపించినప్పుడు కిచ్చా సుదీప్ గారు కూడా అన్నారు, తెలుగు బిగ్ బాస్ హౌస్లోన సక్సెస్ఫుల్గా జస్ట్ చివరి రెండు మూడు రోజులు అంటే కాస్త కొద్ది కాలం ముందు మాత్రమే బయటకు వచ్చేసినటువంటి ఒక సక్సెస్ఫుల్ క్యాండిడేట్ని ఈరోజు మీ ముందు ఉంచుతున్నాం. ఆమె సుడిగాలిలాగా వచ్చేస్తుంది. మరి ఆమె ఏం చేస్తుందో చూడాలి అని అనుకున్నప్పుడు ఆమె అలాగే నవ్వుతూ వచ్చింది. ఆమెతో పాటు రజిత్ కూడా వచ్చాడు. వీళ్ళిద్దరూ వైల్డ్ కార్డ్ ఎంట్రీసే. ఇద్దరు కూడా రియాలిటీ షోలో గతంలో తమను తాము ప్రూవ్ చేసుకున్న వాళ్ళే. సో అలాగని ఆమె గురించి చెబుతూ చాలా పాజిటివ్ నోట్తో మీకు మంచిది కానీ మీరు ఎన్ని రోజులు ఉండొచ్చు అనుకుంటున్నారు అంటే కప్పు తీసుకునే బయటకు వస్తానని ఆ రోజు ఆమె చెప్పింది. అలాగే లోపలికి వెళ్ళింది. లోపల వెళ్ళి తన తడాకా ఏంటో ఫస్ట్ ఎంట్రీతోనే అదే సుదీప్ గారు నిన్న అన్నారు, మీరు మీ పైన ఎందుకు ఈ ఆడియన్స్ అందరూ అంచనాలు పెంచుకున్నారంటే ఈ అంచనాలు పెంచుకోవడానికి కారణం మీరే. ఎందుకంటే ఫస్ట్ మీరు ఇచ్చిన ఎలివేషన్. నిజం చెప్పాలంటే ఆ ఏవి చూపించినప్పుడు ఒక కమర్షియల్ సినిమాలోన, అదేదో అఖండ సినిమాలోన, ఇంకో సినిమాలోన బాలయ్య బాబు వస్తున్నప్పుడు వెనకల ఎంత పెద్ద ఎలివేషన్ ఉంటుందో శోభరాణి వచ్చేటప్పుడు అంతే పెద్ద ఎలివేషన్ ఇచ్చారు. ఎలివేషన్ అయితే ఇచ్చారు, హీరో బ్యాంగ్ అయితే చూపించారు. కానీ ఆ బ్యాంగు, ఆ ఎలివేషన్ పూర్తి అసలు సినిమా స్టార్ట్ కాగానే కింద పడిపోయి మొక్కి దొర్లు పొరుగుదండాలు పెడుతూ, బాబు నన్ను వదిలిపెట్టండి ప్లీజ్, బాబు నన్ను వదిలిపెట్టండి బాబు, ఈ బోన్లో నేను ఉండాలి బాబు, నేను వెళ్ళిపోతాను బాబు అని ఆమె వేడుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. సచ్ ఎ ట్రాజడీ కదా. సో ఇక్కడ ఆమె ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది అంటే బహుశా తను తెలుగు బిగ్ బాస్లో ఉన్నంత కంఫర్ట్ జోన్ తనకు ఇక్కడ ఉంటుంది, ఇక్కడ తను ఆడేయగలనని అనుకుని ఉండొచ్చు. కానీ 50 రోజుల పాటు డక్కా మొక్కిళ్ళు తిని అనేక కష్ట నష్టాలకు ఎదుర్కొని తమను తాము ఆలోచించుకొని అర్థం చేసుకొని ఒక పద్ధతికి అలవాటు పడినటువంటి ఒక గుంపు దగ్గర కొత్తగా ఇంకొకరు వచ్చి చేరేటప్పుడు ఉన్నటువంటి ఆ ఫ్రిక్షన్ కావచ్చు, అదేమంటారు దాన్ని, ఫ్రిక్షన్తో పాటు ఎదురీత కావచ్చు. ఆ ఎదురీత శోభా శెట్టి సమర్థంగా ఎదురీదలేకపోయింది. తాను అందరితో హాయిగా చేసేయగలదు అనుకుంది. రాగానే వెంటనే గౌతమితో నీవు చెప్పేది పాచుకొని నువ్వంతా నెగిటివే, నేను బయట చూశానని చెప్పేసింది. ఆ తర్వాత మంజుని ఎడాపెడా అనేసింది. ఇలా అనగానే అందరూ బిత్తరపోయారు. మీకు గుర్తుందా ఆ ఎపిసోడ్? కాస్త గుర్తుంటే మీరు చూడండి, చాలా గమ్మత్తుగా అనిపిస్తుంది. హనుమంత్ అన్నాడు, ఉచ్చపడిపోయిందిరా నాయన ఆమె చూసేసరికి. ఏం గట్టిగా వస్తుండ్రో నాయన, అందరికి ఉచ్చపడిపోయింది కదా. అమ్మో
గట్టి పిండమే వచ్చింది లోపలికి అని వాడు కామెంట్ చేశాడు. ధనరాజు కూడా అన్నాడు ఇంక వీడి కథ అంతా అయిపోయినట్టేనే. వీళ్ళందరూ కాస్త సంతోషపడ్డారు, చాలామంది హ్యాపీ ఫీల్ అయ్యారు. మంజుకు సరైన గట్టి పోటీ ఇవ్వడానికి సరైన క్యాండిడేట్ లోపలికి వచ్చింది వీళ్ళిద్దరికీ. కానీ అంతలోనే ఎందుకు చల్లబడిపోయింది? మళ్ళీ అంత ఎదురు ఏమైంది? ఆఫ్టర్ ఆల్ ఒక్క కలపే, ఒక వర్స్ట్ ప్లేయర్ అని ఇచ్చినంత మాత్రాన జీవితం అయిపోతుందా? అంటే ఆమెలో ఉండేటువంటి ఆ గందరగోళ పరిస్థితి, దేన్ని కూడా తీసుకోలేని తరం. ఇలాంటిది మళ్ళీ బిగ్ బాస్లో అక్కడ అన్నేసి రోజులు ఎలా ఉందంటే చాలా ఆశ్చర్యకరమైన విషయం. సో ఆమె నిజం చెప్పాలంటే ఆమెది ఎంత ప్యాథటిక్ సిచ్యువేషన్ అంటే, ఆమె ఉన్నటువంటి వేళ వెళ్ళిపోయింది, సెల్ఫ్ నామినేషన్ చేసుకుని వెళ్ళిపోయింది, ఆమె గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి అనామకంగా వెళ్ళిపోయింది. అసలు సాటర్డే కానీ సండే కానీ సుదీప్ గారి చేత ఎలిమినేట్ అయిన తర్వాత 5 నిమిషాలు మీరు స్టేజ్ పైన రావాలని వేదికపై నిలబడి ఆమెతో మాట్లాడి, అసలు మీరు ఎందుకు ఇంత తొందరగా మీరు వేదికపై వచ్చి నిలబడతారని అనుకుంటున్నారా? మీకు నచ్చింది ఏంటి? మీరు తడబాటు పడ్డారనుకున్నారు, ఎక్కడ మీరు తప్పు చేశారనుకున్నారు అని చెబుతూ వాళ్ళను బ్రహ్మాండంగా భుజం తట్టి బాగా ఆడారు, వెరీ గుడ్ అని సగౌరవంగా ఇంటికి పంపించేటువంటి సదవకాశాన్ని శోభా శెట్టి చేతులా ఎందుకు జార విడుచుకుంది? ఇది ఇప్పటికీ అర్థం కాని విషయం. ఆమెను చెప్పారు సుదీప్ గారు, నీకు ఓటు వేశారమ్మా, ఆ ఓటుకు మర్యాద ఉంచు, ప్రజల అభిప్రాయాన్ని గౌరవించు. తనకు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోయినంత మాత్రాన కన్నడ రాజ్యం నుంచి బయటికి వెళ్ళిపోతానని అనుకునింది ఆమె కాదు కదా. తను ఇక్కడ మళ్ళీ ఎస్టాబ్లిష్ కావాలని వచ్చింది, ఇక్కడ మళ్ళీ సీరియల్స్లోనూ ఇంకో దాంట్లోనూ బిజీ కావాలని ఆమె శోభా శెట్టి బిగ్ బాస్ హౌస్ను ఒక వేగా మలుచుకుందామని వచ్చింది. మళ్ళీ ఇక్కడ ఇంతగా ఓటర్లను, కన్నడ ప్రజల ఓటర్లను, కన్నడ బిగ్ బాస్ షో, రియాలిటీ షో ఆ స్టేజ్ను అవమానపరిచి తన సొంత డెసిషన్స్ వెళ్ళిపోతే రేపొద్దున ఆమెకు కర్ణాటకలో ఏం బేస్ ఉంటుంది? ఎటు తిరిగి తెలుగు సీరియల్స్లో ఎంత చేసినా కూడా అమ్మాయి కన్నడ అమ్మాయి, మళ్ళీ కన్నడ సీరియల్స్లో చేయాలని కోరుకుంటుంది. మళ్ళీ అలాంటిది తన కళలన్నీ కళలైపోలే. వీటన్నిటికీ కూడా అనిశ్చిత పరిస్థితి, ఫికల్ మైండెడ్ అంటారు దీన్ని, చాలా ఫికల్ మైండెడ్. తొందరగా ఐడియాస్ మారిపోతుండడం. మన స్టేజ్లోనే చూసాం నిన్న. మొదట ఆమె ఏమనేది, చెయ్యెత్తి నేను ఆడలేనండి అంది. ఆడలేను అంటే కనుక తాను సుదీర్ఘంగా సుదీప్ గారు ఉపన్యాసం ఇచ్చారు. పాపం ఆయన ఎంత ఓపికతో ఇచ్చారండి, ఎంత విలువైనటువంటి క్లాస్ ఇచ్చారు, ఎంతగా ఆమెకు మోరల్ సపోర్ట్ ఇచ్చారు, ఒక బూస్ట్ లాగా ఇచ్చారు. అసలు ఆ మాటలు విన్న తర్వాత ఆమె మళ్ళీ చివరి దశ దాకా కూడా అదే స్ఫూర్తితో పోరాడాల్సింది. అంత ఎనర్జెటిక్ సపోర్ట్ ఇచ్చినా కూడా తాను అంత వింది, నేను వెళ్ళిపోనండి, నేను ఇక్కడే ఉంటానండి అని చెప్పింది. మళ్ళీ శశిర్ ఐశ్వర్య దగ్గర వచ్చి నిలబడినప్పుడు బండి అక్కడ సుదీప్ గారు వాళ్ళిద్దరిలో ఎవరిని బయటికి పంపాలి అని ఆయన టేక్ తీసుకునే సమయంలోనే, కాల్ తీసుకునే సమయంలోనే మళ్ళీ తాను చెయ్యెత్తుతుంది. ఎవరికైనా కోపం రాదండి? అరే 5 నిమిషాల ముందు నీకు అంత ఓదార్పు మాటలు ఇచ్చి, అంతగా నీకు స్ఫూర్తినిచ్చి, ఎంకరేజ్గా మాట్లాడిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోతానంటున్నాను. అప్పుడేమో ఉంటానంది, మళ్ళీ వెళ్ళిపోతానంది. సుదీప్ గారు ఇంకేం చేస్తారు? ఆయన అదే అన్నారు, నేనేం చేయలేను. బిగ్ బాస్ వాళ్ళు ఏం చేస్తారు మహా అయితే? నీకు అనారోగ్యం, అన్నిటికీ ఆమె చెప్తున్న కారణం ఏంటంటే నా హెల్త్ నాకు సహకరించట్లేదు. ఈరోజు కూడా ఇంటి నుంచి బయటికి వస్తూ ఆమె అంటున్న ఒకటే ఒక మాట, నాకు హెల్త్ సహకరించట్లేదు. ఒకవేళ అదే నిజమైతే మాత్రం నిజంగా చాలా దురదృష్టవంతరాలు. అది కాదు అంటే మాత్రం ఆమె ఇంత పెద్ద డ్రామా ఆడాల్సిన అవసరం ఉండలేదు. సో ఏది ఏమైనా కానీ శోభా శెట్టి అనేటువంటి ఒక డ్రామా, ఒక ఎపిసోడ్ చాలా 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 దయనీయంగా ఎండ్ అయిపోయింది. అసలు ఎండ్ చాలా బాగుండాలి. బిగినింగ్ ఎంత శక్తివంతంగా ఉందో ఎండ్ కూడా అంతే శక్తివంతంగా ఉన్నప్పుడే ప్రేక్షకులు చివరిదాకా సినిమా చూస్తారని అంటారు. కానీ ఈ సినిమాను
ప్రేక్షకులు చూస్తాం మర్రో అంటున్నా కూడా తానే ప్రొజెక్టర్ ఆఫ్ చేసేసుకొని ఇంకా మీరు బయటికి వెళ్ళిపోండి, లేదా నేను బయటికి వెళ్ళిపోతాను అని చెప్పింది. చూద్దాం శోభశెట్టి మళ్ళీ ఎందుకు అలా చేసిందో. సరే, శోభశెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు ఎలా ఉంది, ఆ ఇంటి వాతావరణం ఎలా ఉంది? ఒక ఇద్దరైతే మాత్రం అమ్మాయిని గుండెపై చేతులు వేసుకొని ఉంటారు. ఎవరెవరు? శశిర్ అండ్ ఐశ్వర్య. అదృష్టం కలిసి వచ్చింది అనుకోకుండా లైఫ్ దొరికింది, ఒక మంచి లైఫ్ దొరికింది. మళ్ళీ వాళ్ళు ఏమేమనుకుంటున్నారు, ఏంటో, ఏం కథనో, హౌస్ తర్వాత యాక్టివిటీ ఏంటో తర్వాత ఎపిసోడ్లో నేను మీతో మాట్లాడతాను. ఇది ఫ్రెండ్స్, నేను మీకు శోభాశెట్టి గురించి డీటెయిల్గా చెప్పాలనుకున్నాను. ఒకటే కారణం ఏంటంటే ఆమె ఎలా వెళ్ళిపోయిందో మీ దగ్గర కాస్త వివరించాలంటే. సో దిస్ ఈజ్ రామదుర్గ మధు, సైన్ ఆఫ్.